నెల్లూరు జిల్లా కావలిలో మంత్రులు పర్యటించారు. టీడీపీ సీనియర్ నేత గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. టీడీపీ సీనియర్ నేత గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జేజేలు పలికారు. నెల్లూరు జిల్లా కావలిలో మంత్రులు పర్యటించారు. టీడీపీ సీనియర్ నేత గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. టీడీపీ సీనియర్ నేత గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జేజేలు పలికారు. చాలా విషయాలు చెప్పారు. నేను కూడా ఇన్ఛార్జి ఉన్నప్పుడు వారి ఇంట్లో ఒక కార్యక్రమం జరిగినప్పుడు వెళ్ళినప్పుడు ఆ పెద్ద చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆ మాటలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. అంటే ఒక మనిషి విశిష్టత గురించి చెప్పినప్పుడు ఎక్కడంటే కొంతమంది చాలామంది అరుదైన వ్యక్తులు ఉంటారు. ఆ అరుదైన వ్యక్తులలో ఈరోజు గ్రంథి యానాది శెట్టి గారు కూడా ఒక అరుదైన వ్యక్తి. ఆ అరుదైన వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనత, ఈ రోజు వారికి ఇస్తున్నటువంటి విలువ, ఇది ఈరోజు కాంస్య విక్రయం సోదరుడు మా యొక్క కావ్య వ్యక్తున్నటువంటిది. ఎందుకంటే ఒక స్నేహితానికి, విశ్వాసానికి, ఒక పెద్దరికానికి ఇచ్చినటువంటి విలువతో ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించారంటే అది వారి యొక్క ఉద్దరికి ఉన్నటువంటి సంబంధాలు. మంది ప్రజల మీద ఆదరాభిమానాలు కొన్నారంటే కావాలి అంటే గ్రంథి యానాది శెట్టి గారు అంటే కావాలి అని చెప్పి 30-40 సంవత్సరాలు ఈ యొక్క గ్రామ టౌన్ ఈరోజు ఏరినాడంటే వారి మంచితనంతోనే. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఒక నాయకుడు ఒకసారి గెలుస్తే రెండోసారి ఓడిపోతాం, రెండోసారి కొడితే మూడోసారి కన్నా ఓడిపోతాం. కంటిన్యూగా వెళ్ళిపోయి గెలిచిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబ వారసురాలిగా శ్రీలేఖ గారిని మీకు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడికి నుంచి కుటుంబానికి 6 వయసులకు ఇచ్చిన ఘనత. ఎందుకంటే మా నాయకుడు చెప్తా ఉంటాడు, అంటే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు, అన్ని మనకు కులం లేదు, మతం లేదు, అన్ని మతాలు లేదు, మనదే మన మతం ఒకటే, పేదల మతం మనదని చెప్పి, అభివృద్ధి మతం మనదని. అటువంటి వ్యక్తికి ఈరోజు గుర్తు పెట్టుకొని చేసి వారికి ఇచ్చినందుకు వారికి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క యానాది శెట్టి గారి గురించి ఎన్నో చెప్పినాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి తీసుకొచ్చి వారికి జ్ఞాపకంగా పెట్టినటువంటి ఈ యొక్క ప్రజలకు జీవితాంతం ఎక్కడ ఉన్నా కానీ కూడా ఎవరు ఆయన అంటే కొన్ని మనాంతరాలమైన కాంస్య విగ్రహం చూసినప్పుడు ఫలానా గ్రంథి యానాది శెట్టి గారు ఫలానా గొప్పగా అని చెప్పి మన పిల్లలు కానీ ఇంకా వారి వృద్ధులు కూడా చూస్తే ఎవరికైనా కానీ గుర్తుకొచ్చే విషయం వారిదే. ఇది ఒక్కటే కాదు, మా తెలుగుదేశం పార్టీ కూడా ఇందాకే సోదరుడు ప్రసాద్ గారు చెప్పారు, ఏది ఏమైనా ప్రజలు సంతోషాలతో ఉండాలి, కక్షపూరితంగా ఉండకూడదు. అందరినీ ఆదరించే నాయకుడే ఆ నాయకుడు అవుతారు, వాళ్ళే మహానుభావులు అవుతారు. ఆ మహానుభావుల చేరికలో కూడా ఈరోజు యానాది శెట్టి గారు ఒకరని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇంతమంది అభిమానాన్ని చూడకుండా నాయకుడు యానాది శెట్టి గారికి, వారికి కూడా మరొకసారి వందనాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ